తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పేసి మార్కెట్లో ఏ ఇటుక పడితే ఆ ఇటుక కొన్నారనుకోండి. సో ఈ రకంగా క్వాలిటీ లేని ఇటుకలు మీ ఇల్లు కూడా కంపల్సరీ ఇలా ఉన్న మీ ఇల్లు తొందరలోనే ఇలా అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటేనక మీరు ఇల్లు కట్టవేదానికంటే ముందే బిల్డర్ కానివ్వండి, కాంట్రాక్టర్ కానివ్వండి, ఏ ఇటుకలను వాడాలనో అడిగి మరి ఆ ఇటుకలను బట్టి మీకు కొటేషన్ అనేది ఇస్తాడు. ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని అంటేనక బ్రిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ కాంపోనెంట్ అనమాట. సో అందుకే మీరు కట్టుకునేటువంటి ఇంటికి ఇటుకలను ఎంచుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సార్ మరి ఇల్లు కట్టాలనుకుంటున్నాము, ఎలాంటి ఇటుకలు వాడాలి, సో మా ఇంటికి తగ్గట్టు ఏ ఇటుకలను వాడాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీ ఇంటికి సంబంధించి ఏ ఇటుక వాడాలి అని అంటే ఫస్ట్ మీరు ఎలాంటి మార్కెట్లో ఎన్ని రకాలైనటువంటి ఇటుకలు ఉన్నాయి, మీ స్ట్రక్చర్కు ఏది సూటబుల్ అవుతుందో క్లియర్గా నేను చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దానికోసం లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో అనమాట. సో సార్ మా కన్స్ట్రక్షన్కి ఎలాంటి ఇటుకలు మేము చూస్ చేసుకోవాలి అని అంటనక ఫస్ట్ మార్కెట్లో ఎన్ని రకాల ఇటుకలు ఉన్నాయి, అవి ఎలా తయారవుతాయి, దాని తర్వాత దాని యొక్క స్ట్రెంత్ ఏంటి, దాని యొక్క కాస్టింగ్ ఏంటి, మీ స్ట్రక్చర్ ఏంటి, ఆ స్ట్రక్చర్కు ఎలాంటి ఇటుకలు వాడాలనేది మీకు ఐడియా అనేది కంప్లీట్ గైడెన్స్ నేను ఇస్తాను. సో ఫస్ట్ మనం ఏ ఇటుకలు ఉన్నాయి ఏంటనేది తెలుసుకుందాము. ఫస్ట్ మనకు మార్కెట్లో రెడ్ బ్రిక్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి. దాని తర్వాత ఫ్లై యాష్ బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్, ఫోర్త్ వచ్చేసి ఏఏసీ బ్లాక్స్ అనమాట. సో ఫస్ట్ ఈ రెడ్ బ్రిక్ ఎలా తయారవుతుంది అంటే క్లే, శాండ్, వాటరు, బంకమట్టి, నీళ్లు, కొంచెం ఇసుకతో చేసి దీన్ని తయారు చేస్తారనమాట. తయారు చేసిన తర్వాత దీన్ని బట్టీలో బాగా కాలుస్తారు, అంటే కిల్లులో బాగా బండ్ చేసి సీజనింగ్ అయిన తర్వాత మనకు టెస్టింగ్ చేసి మనకు పంపిస్తారనమాట ఎర్రిటిగా. సో దీని సైజ్ వచ్చేసి 9 ఇంచ్ విడ్త్ ఉంటుంది. సో వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది. హైట్ వచ్చేసి 2.75 ఇంచెస్, కొన్ని చోట్ల 3 ఇంచెస్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ సైజ్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. సో 9/4/3 ఇంచెస్. సో యొక్క మనకు ఎర్ర ఇటుక యొక్క స్టాండర్డ్ సైజ్ అనమాట. సో ఈ ఎర్ర ఇటుక మనకు ఎంత స్ట్రెంత్ ఇస్తుంది అని అంటాక మనకు సీజనింగ్ అంతా అయిపోయి డ్రై అయిన తర్వాత మనకు ఇచ్చిన తర్వాత దీని యొక్క స్ట్రెంత్ 35 మెగాపాస్కల్స్ వరకు దీని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ అనమాట. సో ఇది స్ట్రెంత్ విషయానికి వస్తే, ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే డిఫరెంట్ ఏరియాని బట్టి మనకు స్టార్టింగ్ 6.5 రూపీస్ నుంచి 12 రూపీస్ 13 రూపీస్ కూడా పడేదానికి అవకాశం ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ఏరియా. ఫ్లై యాష్ బ్రిక్ అంటాం. ఫ్లై యాష్ బ్రిక్ అంటే బూడిద కలర్లో ఉంటుంది. ఫ్లై యాష్ బ్రిక్ వైట్ కలర్ బ్రిక్స్ వస్తాయి కదా, సో దీన్ని ఫ్లై యాష్ బ్రిక్ అంటారు. సో ఈ ఫ్లై యాష్ బ్రిక్ ఎలా తయారవుతుంది అని అంటాక ఫ్లై యాష్ యాడ్ చేస్తారు, అంటే బూడిద, లైము అంటే సున్నం, దాని తర్వాత సిమెంటు, దాని తర్వాత వాటరు, దాని తర్వాత జిప్సం పౌడరు, ఇవి మిక్స్ చేసి ఇటుకలను ప్రాపర్ సైజులో కట్ చేసి, అంటే 9 ఇంచెస్ బై 4 ఇంచెస్ 3 ఇంచెస్ స్టాండర్డ్ అనమాట. సో ఈ సైజ్ కట్ చేసి దీన్ని ఆరబెట్టిన తర్వాత టెస్టింగ్ చేసి మనకి ఇస్తారనమాట. సో దీన్ని ఫ్లై యాష్ బ్రిక్ అంటారు. సో ఇది మ్యాక్సిమం మనకు 3.5 మెగాపాస్కల్స్ నుంచి 12 మెగాపాస్కల్ స్ట్రెంత్ అనేది ఇది వస్తుందంట, కంప్రెసివ్ స్ట్రెంత్ దీనికి. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే 7 రూపీస్ టు 10 రూపీస్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ బట్టి ఈ కాస్ట్ 1-2 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది అనమాట. ఇక థర్డ్ వచ్చేసి సిమెంట్ బ్రిక్స్ అంటాము. ఈ సిమెంట్ బ్రిక్స్ విషయానికి వస్తాక సిమెంట్ బ్రిక్లో ఇది ఎలా తయారవుతాయి అని అంటాక సిమెంటు, శాండ్ ఆర్ డస్ట్, దాని తర్వాత వాటరు, దాని తర్వాత లిటిల్ బిట్ అగ్రిగేట్స్, స్మాల్ అగ్రిగేట్స్ని వాడి ఒక మిక్స్చర్ తయారు చేసి దీన్ని ఇటుకల రూపంలో తయారు చేస్తారు. దీంట్లో 2 రకాలైనటువంటి ఇటుకలు తయారవుతాయి. ఒకటి వచ్చేసి మనకు సిమెంట్ బ్రిక్ నార్మల్ సైజ్ ఏదైతే మనం ఇప్పుడు చూపిస్తున్నానో, సో ఇలాగే 9 ఇంచెస్ బై 4 ఇంచెస్ బై 3 ఇంచెస్ ఒక సైజ్ తయారవుతుంది. ఇంకొక సైజ్ ఎలా తయారవుతుంది అని అంటాక 1 ఫీట్ విడ్త్, 1 ఫీట్ లెంత్, 8 ఇంచెస్ విడ్త్, 6 ఇంచెస్ హైట్తో ఒక టైప్ ఆఫ్ ఇటుక తయారైంది. సో దీన్ని ఈ పెద్ద ఇటుకని ఏదైతే ఉందో దీన్ని దిమ్మెలు అంటాం వాడుక భాషలో. టెక్నికల్గా 6 ఇంచ్ బ్లాక్స్ అంటాము. సో ఈ 6 ఇంచ్ బ్లాక్స్ జనరల్గా కాంపౌండ్లకు ఎక్కువ వాడుతుంటాం, లేఅవుట్ కానివ్వండి, వెంచర్స్ కానివ్వండి. సో ఇలాంటి వాటికి మనము ఎక్కువ వాడేదానికి ఎక్కువ దీన్ని మొగ్గు చూపుతూ ఉంటారు అనమాట. సో ఇక
ఒక్కొక్క బ్రిక్ మనకు 10 రూపీస్ నుంచి 17 రూపీస్ వరకు కాస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ అవైలబుల్ లొకేషన్స్ బట్టి దీన్ని ప్లస్ ఆర్ మైనస్ 2-3 రూపీస్ వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇక ఏఏసీ బ్లాక్స్ విషయానికి వస్తే ఏఏసీ బ్లాక్స్ అంటే ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ బ్లాక్ అనమాట. సో ఇది ఫ్లై యాష్, జిప్సము, దాని తర్వాత లైము, సిమెంటు, డస్ట్తో పాటు ఇందులో యాడ్ అయ్యేటువంటి మెటీరియల్ జిప్సమ్ పౌడర్ యాడ్ చేసి దీన్ని అనేది తయారు చేస్తారు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ ఏఏసీ బ్లాక్స్ విషయంలో కనపడేటువంటి ఏఏసీ బ్లాక్స్ కాదు, ఒకే రకమైన క్వాలిటీ ఉండవు. ప్రతి క్వాలిటీ ఇప్పుడు నేను చూపించినటువంటి 4 బ్రిక్స్లో కూడా 2-3 క్వాలిటీలు ఉంటాయి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. సో ఈ రకంగా మీరు క్లాస్ని బట్టి క్లాస్ 1 ఇటుకలను మాత్రమే ఏ క్వాలిటీ అయినా వాడాల్సింది, ఏ ఇటుకలనైనా క్లాస్ 1 క్వాలిటీ మాత్రమే వాడండి. సో అది మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే స్ట్రెంగ్త్ అంతే. ఇక ఏఏసీ బ్లాక్స్ విషయంలో అందరూ మోసపోయేది ఎక్కడ అని అంటాక దాన్ని మిక్సింగ్ చూడరు, అంటే మిక్సింగ్ రేషియో చూడరు. ఇందులో 3 రకాల మిక్సింగ్స్ ఉంటాయండి, M3, M4, M5 అని మిక్సింగ్స్ ఉంటాయి. ఈ మిక్సింగ్ని బట్టే స్ట్రెంగ్త్ అనేది వస్తుంది ఆ ఇటుకకి. మీరు గమనిస్తే దీన్ని ఏఏసీ బ్లాక్ అని చాలామంది అంటారు, లైట్ వెయిట్ బ్లాక్ అంటారు. ఎందుకంటే వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇది వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దట్టు మీకు ఇది 2 ఫీట్ హైట్తో 8 ఇంచెస్ విడ్త్తో, దాని తర్వాత థిక్నెస్ వచ్చేసి 4 ఇంచెస్, 8 ఇంచెస్, 6 ఇంచెస్, 3 రకాలైనటువంటి క్వాలిటీలు, 3 రకాల క్వాలిటీలు ఈ ఇటుకల ఏఏసీ బ్లాక్స్లో వస్తాయన్నమాట. సో కంపల్సరీ మీరు క్లాస్ 1 ఏఏసీ బ్లాక్స్ని మాత్రమే వాడండి. దట్టు M5 ఈజ్ సజెస్టబుల్. సో M5 మిక్సింగ్ ఉండేదే వాడండి. సార్ మళ్ళీ ఈ స్ట్రెంత్లు ఇవన్నీ మాకు తెలియదు సార్, మేము ఏం చేయాలి అని అంటాక ఒక ఇంటికి ఒక ఇటుక వాడాలి అని అంటే దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ మినిమం 7.5 Nm² ఆర్ మెగా పాస్కల్స్ ఉంటేనే ఆ ఇంటికి ఆ ఇటుక వాడడానికి అర్హత, లేదంటే ఆ ఇటుకను వాడొద్దు అనమాట. సో సార్ అంతా బాగానే ఉంది, మరి మా ఇంటికి సంబంధించి ఎలా చూజ్ చేసుకోవాలి, మాకు ఇదంతా మాకు తెలియదు కదా అంటేనక సింపుల్ విషయం ఒకటి చెప్తాను. ఫస్ట్ మీరు కట్టేటువంటి ఇల్లు ఏదనేది ఫస్ట్ ఆలోచించేయండి. ఓన్లీ సింగిల్ స్టోరీడ్ హౌసా, అంటే ఒక ఫ్లోర్ మాత్రమే కడుతున్నారా, 2 అంతస్తులుగా కింద పైన కడుతున్నారా, లేదా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారా? సో ఫస్ట్ ఇవి ఆలోచించేయండి. సో ఇది తెలిస్తే మీకు ఆల్మోస్ట్ 90%, మీకు ఆల్మోస్ట్ 75% మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను మధ్యతరగతి కుటుంబం గురించి ఫస్ట్ చెప్తున్నాను. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు ఓన్లీ ఒక ఫ్లోర్ కడుతున్నా, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నా కూడా 2 అంతస్తులుగా ఇల్లు కడుతున్నా, మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటాక ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు సార్, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకుంటున్నాక రెడ్ బ్రిక్కి వెళ్ళండి. దట్టు క్లాస్ 1 రెడ్ బ్రిక్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు అంటే, సో ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటాక రెడ్ బ్రిక్ అనేది ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఇంకోటి ప్లాస్టింగ్ ఎక్కువ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకు ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అని అంటాక రెడ్ బ్రిక్ ఎప్పుడు మీకు యూనిఫామ్ సైజ్ అనేది రాదు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటుక, సో చూడండి యూనిఫామ్ సైజ్ అనేది రాదు. ఇప్పుడు ఈ కార్నర్లో ఇక్కడ మాల్ ఎక్కువ పడుతుంది. సో ఇలా మీకు యూనిఫామ్ సైజ్ రాకపోవడం వల్ల మీకు రెడ్ బ్రిక్లో ప్లాస్టింగ్ థిక్నెస్ పెరిగిపోయి మెటీరియల్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో ఎవరైతే ఫైనాన్షియల్గా మాకు ప్రాబ్లం లేదు సార్, సేవింగ్స్తోనే మేము అమౌంట్ ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నాం, సో నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు రెడ్ బ్రిక్కి వెళ్ళండి. ఎవరైతే ఈఎంఐలో అప్పు చేసి బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కట్టాలని అనుకుంటున్నారో వాళ్ళు ఫ్లై యాష్ ఇటుకకి వెళ్ళండి. దట్ టు వెరీ ఇంపార్టెంట్, క్లాస్ 1 ఫ్లై యాష్ బ్రిక్. ఇక్కడ ఫ్లై యాష్ బ్రిక్ అంటే అన్ని బ్రిక్కులు ఫ్లై యాష్ బ్రిక్ కాదు. నేను వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు అలాంటి క్వాలిటీ లేని ఇల్లు వాడితే మాత్రం వేస్ట్. ఫ్లై యాష్ బ్రిక్ అని మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే బ్యాంక్ లోన్స్ తీసుకొని ఈఎంఐ పద్ధతిలో కట్టుకుంటున్నారో వాళ్ళ వరకు నేను క్లాస్ 1 ఫ్లై యాష్ బ్రిక్ను మాత్రమే వాడండి. ఇక ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, ఒకటి ఎకో ఫ్రెండ్లీ, స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది, వర్క్ తొందరగా అవుతుంది, 5th ప్లాస్టింగ్ అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో ఎందుకు నేను ఫ్లై యాష్ బ్రిక్ చెప్తున్నాను అనమాట. ఇక కాంపౌండ్ వాల్స్, ప్రహరీ గోడలు ఏదైనా కట్టాలనుకుంటున్న వాళ్ళకి సో గో విత్ సిమెంట్ బ్లాక్స్, నాట్ బ్రిక్స్, సిమెంట్ బ్లాక్స్. మీకు దిమ్మెలతో కడితే ఏమవుతుంది అంటే వర్క్ తొందరగా అవుతుంది, మోటార్ అనేది తక్కువ పడుతుంది అనమాట. సో లేబర్ కాస్ట్ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఎవరైతే లోడ్ బేరింగ్ వాల్స్ పద్ధతులు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 70% లేవు,
ఇంకా కొన్ని చోట్ల మాత్రమే కడుతున్నారు అలా. సో ఎవరైతే లోడ్ బేరింగ్ వాల్స్లో అంటే పిల్లర్లు ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ కాకుండా పిల్లర్లు బీమ్లు స్లాబ్ లేకుండా పిల్లర్లు బీమ్స్ లేకుండా ఫుటింగ్స్ లేకుండా లోడ్ బేరింగ్ వాల్స్ పద్ధతిలో మాత్రమే కట్టాలనుకుంటున్నారో వాళ్లకు నేనేం చెప్తున్నాను అని అంటాక, ఫస్ట్ మీరు గమనించాల్సిన విషయం అని అంటాక, లోడ్ బేరింగ్ వాల్స్ అంటేనే ఎర్రెటికల్కి వెళ్దామని అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అని అంటాక, మీరు లోడ్ బేరింగ్ వాల్స్ పద్ధతిలో ఇల్లు కట్టాలనుకుంటున్నాక ఫస్ట్ మీరు మీ ఫౌండేషన్ కింద మీరు గుంత తీసినప్పుడు ఉన్నటువంటి మట్టి అంటే గమనించండి, బ్లాక్ సాయిలా క్లే సాయిలా, ఈ రెండు గనక ఉంటే పొరపాటున కూడా మీరు ఎర్రెటికల్కు వెళ్ళొద్దు. ఎందుకు అని అంటే ఎర్రెటికల్ వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, ఒకటి మీకు కాస్ట్ ఎక్కువ, ఫస్ట్ చెప్తున్నాను. రెండోది సెల్ఫ్ వెయిట్ డెడ్ లోడ్ ఎక్కువ. మూడోది వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ, అంటే నీళ్లను పీల్చుకునేటువంటి గుణం ఎర్రెటికల్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మట్టితో తయారవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది. సార్ మరి ఎలాంటి మెటీరియల్తో కట్టుకోవాలి అని అంటాక, మరి ఎట్లా కట్టుకోవాలి సార్ అంటే, మీరు లోడ్ బేరింగ్ వాల్స్లో కట్టేటువంటి వాళ్ళు బేస్లో ఉన్నటువంటి సాయిల్ గ్రావెల్ కానివ్వండి, రాక్ కానివ్వండి, ఇట్లాంటివి ఉంటేనక నో ప్రాబ్లం, ఎర్రెటికల్తో సంతోషంగా కట్టుకోండి, నో ప్రాబ్లం విల్ అరైజ్. లోపల బయట ప్లాస్టింగ్ చేసుకోండి, ప్రాబ్లం అనేది ఉండదు. ఎవరైతే నల్ల మట్టి ఉండి క్లే సాయిల్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు అని అంటేనక, మీరు క్లాస్ 1 ఫ్లై యాష్ బ్రిక్స్కి వెళ్ళండి. దట్టు ప్రాపర్ బెల్ట్స్, అంటే ఇది సిల్ లెవెల్లో బెల్టు, లింటర్ లెవెల్లో బెల్టు, స్లాబ్ ఇట్లాంటివి వాడుతనక మీ స్ట్రక్చర్ సేఫ్గా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక మల్టీ స్టోరీడ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు మ్యాక్సిమం సూటబుల్ అయ్యేది ఏఏసీ బ్లాక్స్ అనమాట. ఎందుకు ఏఏసీ బ్లాక్స్ అంటున్నాక, మీకు ఏఏసీ బ్లాక్స్ మ్యాక్సిమం కాస్టింగ్ 50 రూపీస్ టు 50 రూపీస్ అంటే 4 ఇంచ్ ఇటుక అయిందనుకోండి, మీకు 50 రూపాయల నుంచి 65 రూపాయల మధ్యలో మీకు వచ్చేస్తుంది. సో ఇందులో రకరకాల సైజులు ఉన్నాయన్నమాట. 6 ఇంచెస్ వస్తుంది, 9 ఇంచెస్ కూడా బ్రిక్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో దీన్ని దీనివల్ల ఇంకొక వస్తుంది, లేబర్ అనేది మెటీరియల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. సో ఇక రెండోది కరెక్షన్స్ అనేది ఈజీ అనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానివ్వండి, మల్టీ స్టోరీడ్ కమర్షియల్ కాంప్లెక్స్లలో చేంజెస్ ఏమైనా చేయాలంటే ఒక ఎర్రిట్గా కట్టినటువంటి గోడను పగలగొట్టేదానికి ఈ ఏఏసీ బ్లాక్స్తో చేసినటువంటి గోడను రిమూవ్ చేసి మళ్ళీ కట్టడానికి వెరీ వెరీ ఈజీ అనమాట. సో అందుకు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏఏసీ బ్లాక్స్తో కట్టుకోవడం మంచిదే, నో ప్రాబ్లం. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అని అంటున్నాక, మల్టీ స్టోరీ ఫైనల్ కంక్లూజన్ చెప్తున్నాను సార్. మరి సింపుల్గా ఒక మాటలో చెప్పండి అని అంటాక, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్కి అయితే ఏఏసీ బ్లాక్స్ వాడండి, నో ప్రాబ్లం. మరీ అంతగా మీకు డౌట్ ఉంటుంది అని అంటాక క్లాస్ 1 ఫ్లై యాష్ బ్రిక్స్ అవుటర్ వాల్స్కి కన్స్ట్రక్షన్ చేసి ఇంటర్నల్ అంతా కూడా మీకు నో డౌట్ ఏఏసీ బ్లాక్స్కు వెళ్ళొచ్చు అనమాట. ఇక గ్రౌండ్ ఫ్లోరు లేదా G+1 2 అంతస్తులు మాత్రమే కట్టేటువంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఏం వాడాలి అని అంటున్నాక, ఫినాన్షియల్ ప్రాబ్లం లేకపోతే ఎర్రిటికల్కు వెళ్ళండి. ఒకవేళ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది సార్, బ్యాంక్ లోన్స్తో ఇల్లు కట్టుకుంటున్నాం అని అంటే, ఈఎంఐ ప్రాబ్లం ఉంటే మీరు గో విత్ క్లాస్ 1, మళ్ళీ చెప్తున్నా, క్లాస్ 1 ఫ్లై యాష్ బ్రిక్స్ను వాడండి. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ, ప్లాస్టింగ్ తక్కువ పడుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుందన్నమాట. ఇక దిగువ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మట్టిని బట్టి, అంటే మీరు లోడ్ బేరింగ్ వాల్స్ ఏదైతే కట్టాలనుకుంటున్నారో, లోడ్ బేరింగ్ వాల్స్ అయితే కనుక ఫస్ట్ గమనించాల్సింది ఫౌండేషన్లో ఉన్నటువంటి మట్టి కనుక గ్రావెల్ ఉందా, నల్ల మట్టి ఉందా, క్లే అంటే బురద టైప్ ఉందా అని చెప్పేసి చూసి దాన్ని బట్టి మీరు ఇటుకలు ఎంచుకోండి. గ్రావెలు, గట్టి రాయి, గట్టి నేల అయితే కనుక ఎర్రిటికల్కి వెళ్ళండి సంతోషంగా. ఒకవేళ అది లేదు సరే అని అంటనక గో విత్ ఫ్లై యాష్ బ్రిక్స్, దట్ టు క్లాస్ 1. సో ఇదన్నమాట వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఇలాంటి క్వాలిటీ అండ్ యూజ్ఫుల్ కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీ కుటుంబంలో లేదంటే మీకు కానీ ఫ్లోర్ ప్లాన్స్, డిజైన్స్, ఎలివేషన్స్, స్ట్రక్చరల్ డిజైన్స్ కావాలన్నా, అలాంటి క్వాలిటీతో మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలన్నా స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి. మా టీం వచ్చి మీ సైట్ని విజిట్ చేసి కొటేషన్ అనేది సబ్మిట్ చేస్తాము. క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మీ ఇల్లు కట్టించేదానికి బాధ్యత మాది.